హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పండు మిర్చి పచ్చడిని చేయబోతున్నానండి. ఇది రోట్లో కానీ మిక్సీలో కానీ రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కరివేపాకుని ఇలా డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలి. ఎందుకు ఇలా ఆయిల్లో ఫ్రై చేయొచ్చు కదా అంటే ఈ టేస్ట్ సపరేట్గా ఉంటుంది. తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఇందులో పండు మిర్చిని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి. అలాగే జీలకర్ర కొద్దిగా మెంతులు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర తర్వాత పోపులో కూడా వేస్తాము. ఇందులో కొద్దిగా ధనియాలని వేసుకొని ఫ్రై చేసుకొని ఒక పెద్ద ఉల్లిగడ్డని కోసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేస్తే పాడైపోతుందన్న భయం ఏం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 డేస్ అయితే ఉంటుంది. తర్వాత టమోటాలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 3 టమోటాలని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఇందులో కొద్దిగా చింతపండుని వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా బాగా మగ్గిపోవాలి. ఆయిల్లోనే నీళ్ళు అనేటివి ఏమీ వేయకుండా ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ఇందులో ముందుగా రోస్ట్ చేసిన కరివేపాకుని వేసుకొని కొత్తిమీరని కొద్దిగా తరిగి వేసుకొని కాసేపు కలబెట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని దీన్ని బాగా రుబ్బుకోవాలి. రోట్లో దంచుకుంటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు తిరగబాత్ అనేది వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చడిని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఈ పండు మిర్చి పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.